నమస్కారం. సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల జయంతిని తణుకు రాయసం రాజలక్ష్మి సంగీత కళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రచనలను సామూహికంగా విడివిడిగా ఆలపించి నివాళులర్పించారు. కళాశాల ప్రిన్సిపల్ భమిడి కమలాదేవి అధ్యక్షత వహించి మాట్లాడారు. सहित गणपतिं शंकरादिसेवितं विरक्त सकल मुनिवर सुर राज विनुत गुरुगृहं श्रीराज विनुत गुरुगृहं भक्तानि पोषकं तव सुतं विनापितं विरक्त सकल मुनिवर सुर राज विनुत गुरुगृहं भक्तानि సంగీత త్రిమూర్తుల్లో ఒకరు. చెప్పాలంటే సంస్కృతంలో అద్భుతమైన వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు. శంకరాచార్యుల వారే అద్వైతాన్ని ప్రతిపాదించిన శంకరాచార్యుల వారు మళ్ళీ ఒక వాగ్గేయకారుడిగా అవతారం ఎత్తి అద్వైతాన్ని ఆ వెంటనే ద్వైతాన్ని కూడా మనకి అందించిన శంకరాచార్యుల వారిలాగే ఆయన అద్వైతుడైన అంటే భగవంతుడు ఒక్కడే సర్వాంతర్యామి అన్నది అద్వైతం. ప్రతి దేవీ దేవతల యొక్క పుట్టినరోజులు, వాళ్ళ విశేషాలు, వాళ్ళ బంధువులు, వాటన్నింటినీ ఆ కృతుల్లోనూ వారు అందించారు. మనకి ఆయన సంస్కృతంలో రాశారు. అది నారికేళ పాకం అంటాం. ఈ కార్యక్రమంలో సంగీత కళాకారులు జొన్నలగడ్డ రామలక్ష్మి, డాక్టర్ వంక వసుంధర, డాక్టర్ మండవల్లి నాగమణి, ఇవటూరి ప్రమీల, చల్లా అన్నపూర్ణ, అధ్యాపకులు పుల్లాబొట్ల జగదాంబ, రాపాక శ్రీ మహాలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య కేసును లోతుగా పరిశీలించి నిజమైన నిందితులను శిక్షించాలని కోరుతూ సామాజిక న్యాయ పోరాట సమితి కార్యకర్తలు తణుకు తహసీల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మహిళలపై ట్రోల్ చేయడం సిగ్గు. మహిళలపై ట్రోల్ చేయడం సిగ్గు. మహిళలపై ట్రోల్ చేయడం సిగ్గు. ఈ నెల 11వ తేదీన తెనాలి పట్టణంలో గొల్తి గీతాంజలి అనేటువంటి ఒక మహిళ చనిపోవడం అనేటువంటిది రాష్ట్రమంతా తెలుసు. అయితే ఈమె మరణం వెనుక అనేకమైనటువంటి సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆలోచనని ఆవిడ ట్రోల్ మామూలుగా మీడియా ముందు చెప్పింది, ఒక ఛానల్కి ఇచ్చినటువంటి మీడియాలో చెప్పింది. ఆమె ప్రజా సంఘాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలుగా సామాజిక న్యాయ పోరాట సమితితో కలిసి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ అమ్మాయి మరణం వెనుకున్నటువంటి వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈమె మరణంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక అమ్మాయి, ఒక సామాన్య మహిళ చనిపోతే ఈ సామాన్యులకి రక్షణ కల్పించే విధంగా, లేదంటే సామాన్యుల మరణాలు వెనుకున్నటువంటి రహస్యాలని బయటికి తీసే విధంగా మనం సిబిఐ ఎంక్వైరీ వేయాలి అనేటువంటి డిమాండ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడుతున్నాము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్, జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండే నాగేశ్వరరావు, రిటైర్డ్ సబ్ రిజిస్టర్ నీలం మాల్యాద్రులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల తాడేపల్లిగూడెం నియోజకవర్గ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ కు అఖండ మెజారిటీ వచ్చే విధంగా అందరం కలిసి పనిచేస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ స్పష్టం చేశారు.
అభ్యర్థి శ్రీనివాస్ తాడేపల్లిగూడెంలో శుక్రవారం తనను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన విధంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 16వ తేదీన పట్టణంలో నిర్వహించనున్న 3 పార్టీల నాయకులు కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ నియమించింది. పార్టీ 3 పార్టీలు కూడా నియమించడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలని, తెలుగుదేశం పార్టీ అంటే సైనికులుగా పనిచేసే వ్యక్తులు అందరూ ఉన్నారు. మీరందరూ కూడా సైనికుల్లా మనం ఎవరైతే తెలుగుదేశం పార్టీకే మ్యాండేట్ ఇచ్చారన్న కార్యక్రమంలో నడవాలని, ముఖ్యంగా మరి ఏదైతే గురుతర బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మన మీద పెట్టారో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఉద్దేశంతో రేపటి రోజున మాగంటి కళ్యాణ మండపంలో మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిపి ఉమ్మడి కార్యాచరణ చేయడానికి గాను కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, పోతుల అన్నవరంలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఈ నెల 17వ తేదీన జిల్లాలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్, ఏపీపీ ఎస్పీ నోడల్ అధికారి ఎన్ తేజ్ భరత్ తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఈ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించి మాట్లాడారు. మొత్తం 8,252 మంది అభ్యర్థులుగాను 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మొదటి పేపర్ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు నుంచి అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సర్వీసుల్లో గ్రూప్ 1 పరీక్షలు అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా పేర్కొన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, అదనపు ఎస్పీ పి అనిల్ కుమార్, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్ సాయి ప్రకాష్లు పాల్గొన్నారు. నిర్దివోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామంలో 73 లక్షల రూపాయలతో నిర్మించిన మంచినీటి ట్యాంక్ పైప్లైన్ బోరును ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసం వెంకన్న, ఎంపీపీ కార్చర్ల ప్రసాద్, అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిడదవోలు పట్టణంలో 4,65 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన మార్టేరు పక్కిలంక రహదారికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈరోజు నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు టౌన్లో ఇక్కడ ఒక కొత్త బ్రిడ్జ్కి వర్క్ స్టార్ట్ చేయడం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది 4,65 లక్షల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణం చేయబోతున్నాం. ఇది మనకి ఈ కాలువకి అటు నుండి ఇటు రావడానికి ఏదైతే చిన్నకాశీ రేవు ఉందో, చిన్నకాశీ రేవు మరి ఆలయాలకి, గుళ్ళన్నిటికీ కూడా ఉపయోగపడేటట్టు ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ కూడా మరి సమిశ్రగూడెం సైడ్ నుండి నిడదవోలు టౌన్ సైడ్ రావడానికి మనకి కాలువకి అక్రాస్గా మనం ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించడం జరుగుతూ ఉంది. మరి మనం కోవిడ్ టైంలో ఇది ప్రపోజ్ చేయడం జరిగింది. కరోనా టైంలో నిధులు కొరత వల్ల కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ కూడా దీనికి శాంక్షన్ తీసుకొచ్చి మరి డిజైన్స్ పూర్తి చేసి ఈరోజు శంకుస్థాపన చేసి పనులు కూడా త్వరలోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి ఈ బ్రిడ్జు ఇటు చిన్నకాశీ రేవుకి ఏదైతే ఆలయాలకు అన్నింటికి ఉపయోగపడుద్ది. అదేవిధంగా మనకి బ్యాక్ సైడు మరి శ్మశాన వాటిక ఉంది, హిందూ శ్మశాన వాటిక, కైలాస భూమి, వాటికి కూడా మరి దానికి కూడా ఉపయోగపడేటట్టు, అందరికీ ఉపయోగపడేటట్టు టౌన్ ప్రజలకి, అదేవిధంగా మండల ప్రజలందరికీ కూడా
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగడ బాలరాజు, కౌన్సిలర్లు ఎస్కే వజరుద్దీన్, కొత్తపల్లి సుప్రియ, ఫాతిమా బేగం, వైసీపీ జిల్లా కమిటీ సభ్యులు మద్దిపాటి ఫణీంద్ర, పట్టణ అధ్యక్షులు ముంగంటి కృపానందంలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దత్తతలాయమైన నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు శుక్రవారం భూమి పూజ చేశారు. దేవాదాయ శాఖకు చెందిన CGF నిధుల నుండి మంజూరైన 1,25,00,000 వ్యయంతో ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నట్లు చెప్పారు. అలాగే నియోజకవర్గ పరిధిలో జీర్ణావస్థకు చెందిన ఆలయాలను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, అర్చక స్వాములు ANV CH సూర్యకుమార్, నరసింహస్వామి దేవాలయం స్థానాచార్యులు వింజమూరి రామరంగాచార్యులు, వేద పండిట్ చింతా వెంకటశాస్త్రి, MPP వీర మల్లికార్జునరావు, సర్పంచ్ కొండ జాన్బాబు, పల్లిపాలెం సర్పంచ్ ఒడుగు శ్రీనివాస్, గ్రామ పెద్దలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో ఈ నెల 16వ తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టులో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజీకి ఆమోదయోగ్యమైన అన్ని కేసులను పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 32 బెంచీలను ఏర్పాటు చేశామని 8,152 కేసులను రాజీకి ఆమోదయోగ్యమైనవిగా గుర్తించమని పేర్కొన్నారు. కక్షిదారులు లోక్ అదాలత్లో కేసులను రాజీ చేసుకోవడానికి ఎటువంటి కోర్టు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. చేసుకోండి. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే కోర్టు ఫీజు ఉండదు. కోర్టు ఫీజు లేకుండా ఇరుపక్షాలు కూడా రాజీ మార్గం ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా ఒకవేళ కోర్టు ఫీజు కట్టి కనుక మీరు కోర్టులో పెండింగ్ ఉన్న కేసు అయితే కనుక ఒకవేళ మీరు రాజీ కుదుర్చుకుని అవార్డు పాస్ అయిన తర్వాత ఆ కోర్టు ఫీజు కూడా మీకు వెనక్కి ఇవ్వబడుతుంది. కనుక ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీకు ఈ యొక్క రాజీ మార్గం ద్వారా మీకు సమయం ఆదా అవుతుంది. అదేవిధంగా ఈ అవార్డు పాస్ అయ్యే అవార్డు సివిల్ కోర్టుకి డిగ్రీతో సమానమైన వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. కనుక ఈ యొక్క అవార్డుని అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కనుక రాజీ మార్గాన్ని అనుసరించమని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా రేపు జరగబోయే ఈ నేషనల్ లోకాల్స్లో 32 బెంచెస్ ఈ జిల్లా వ్యాప్తంగా అనగా పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా 32 బెంచెస్ వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏలూరులో చూసుకుంటే 8 బెంచెస్ జరుగుతూ ఉంటాయి. వీటిల్లో యాక్సిడెంట్ కేసులు, అదేవిధంగా మ్యాట్రిమోనియల్ కేసెస్, సివిల్ కేసెస్, పునరుద్ధ దావాలు, అన్ని విధాల కేసులు కూడా రాజీకి ఆమోదయోగ్యమైన అన్ని కేసులు కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో PO, APO అధికారుల పాత్ర కీలకం. ఉండిలో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య. భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపా వీరవాసరం మండలంలో వెల్లడించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. తణుకు మసీదుల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన రంజాన్ ఉపవాస దీక్షలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిం సోదరులు. వినియోగదారుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి. తణుకు దినోత్సవ సభలో పిలుపునిచ్చిన గవర్నమెంట్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందిన ఏపీ ప్రభుత్వం ఆరోపించిన సంఘ రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల. తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపిస్తా భరోసా ఇచ్చిన తెలుగుదేశం నియోజకవర్గ నేత వలవల.
ఈ నెల 17వ తేదీన జరిగే గ్రూప్ 1 పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్. 4,65,00,000 రూపాయలతో నిడదవోలు నుంచి నిర్మించ తలపెట్టిన రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. అంతర్వేది నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక. వెంట ఉన్న ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, అర్చక స్వాములు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 16వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ఏలూరులో వివరించిన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.